నేటి రాశి ఫలాలు. ఈ రోజు అన్ని రాసుల వారికి కొన్ని కొత్త సంకేతాలు రావచ్చు. కొందరు ఊహించని ఆర్థిక లాభాలను పొందవచ్చు. మరికొందరు తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. కొందరు సంభాషించేటప్పుడు తమ మాటలను నియంత్రించుకోవాలి. ఈ రోజు అన్ని రాసుల వారికి కొన్ని ముఖ్యమైన మార్పులు తీసుకురావచ్చు. గ్రహ స్థానాలను బట్టి కొందరు ఊహించని ఆర్థిక లాభాలను పొందవచ్చు. మరికొందరు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు కొన్ని రాసుల వారికి ఆందోళన కలిగించవచ్చు. సంభాషణలలో ఎవరు సంయమనం పాటించాలో మరియు ఎవరు తమ పనిలో విజయం లేదా కొత్త అవకాశాలను పొందవచ్చో ఈ రాశిఫలాలు వెల్లడిస్తున్నాయి. మేష రాశి ఫలం. మేష రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా మరియు కోరికల నెరవేర్పుతో నిండి ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాల ఏర్పాటు మీ ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది. పనిలో మీ కృషి మరియు ప్రవర్తన ప్రశంసించబడుతుంది. ఇది పురోగతికి కొత్త అవకాశాలను తెరిచే అవకాశం ఉంది. మీరు భూమి, ఇల్లు లేదా వాహనానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తుంటే విజయం సాధించే అవకాశముంది. సామాజిక సేవలో మీ భాగస్వామ్యం కూడా పెరుగుతుంది మరియు మీకు ప్రజల నుండి మద్దతు లభిస్తుంది. ప్రేమలో సంబంధాలు మధురంగా ఉంటాయి మరియు సాయంత్రానికల్లా మీరు కొన్ని శుభవార్తలతో సంతోషంగా ఉంటారు. అనవసరమైన విషయాల గురించి వాదించుకుంటూ మీ శక్తిని వృధా చేసుకోకండి. వాదనల వల్ల ఏమీ సాధించలేమని, పైగా నష్టమే జరుగుతుందని గుర్తుంచుకోండి. మీరు కమీషన్లు, డివిడెండ్లు లేదా రాయల్టీల నుండి ప్రయోజనం పొందుతారు. సాయంత్రం మీ జీవిత భాగస్వామితో కలిసి బయట భోజనం చేయడం లేదా సినిమా చూడటం మీకు శాంతిని మరియు సంతోషకరమైన మానసిక స్థితిని కలిగిస్తుంది. మీ ప్రేమ జీవితం ఒక అందమైన మలుపు తీసుకోవచ్చు. ప్రేమ వాతావరణాన్ని నింపినప్పుడు ఎలా ఉంటుందో ఈరోజు మీరు తెలుసుకుంటారు. పనిలో మీరు అవగాహనతో వ్యవహరించాలి. అవసరం లేకపోతే మౌనంగా ఉండండి. బలవంతంగా మాట్లాడటం మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. ఈ రోజు విషయాలు మీరు కోరుకున్నట్లు జరగవు. మీ వైవాహిక జీవితం ఇంతకు ముందెన్నడూ ఇంత రంగులమయంగా లేదు. వృషభ రాశి. నేటి జాతకం. వృషభ రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఒక ముఖ్యమైన పని పూర్తి కావచ్చు. కొనసాగుతున్న చట్టపరమైన విషయానికి ఏదైనా ఉంటే ఉపశమనం కలిగే సంకేతాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు లేదా పదోన్నతికి అవకాశం లభించవచ్చు. ఆస్తి కొనడానికి లేదా పెట్టుబడి పెట్టడానికి కూడా సమయం అనుకూలంగా ఉంటుంది. అదృష్టం ఉంటే ఒక పెద్ద కోరిక నెరవేరవచ్చు. మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది మరియు మీరు మానసిక సంతృప్తిని పొందుతారు. ఇతరులతో సంతోషాన్ని పంచుకోవడం మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఈ రోజు మీరు మీ వ్యాపారాన్ని బలోపేతం చేయడానికి ఒక ముఖ్యమైన అడుగు వేయవచ్చు మరియు మీకు సన్నిహితులు ఆర్థిక సహాయం అందించవచ్చు. కుటుంబం మొత్తం పాల్గొంటే వినోద కార్యక్రమాలు ఆనందదాయకంగా ఉంటాయి. మీ ప్రియమైన వారి అనవసరమైన భావోద్వేగ డిమాండ్లకు లొంగిపోకండి. మీ విజయాన్ని అడ్డుకుంటున్న వారు మీ కళ్ల ముందే కూలిపోతారు. ఈ రోజు మీరు కొత్త ఆలోచనలతో నిండి ఉంటారు మరియు మీరు చేపట్టడానికి ఎంచుకున్న పనులు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయి. మీ జీవిత భాగస్వామి బంధువుల జోక్యం మీ వైవాహిక జీవిత సమతుల్యతను దెబ్బతీయవచ్చు. ఈ రోజు మిథున రాశి ఫలం. మిథున రాశి వారికి ఈ రోజు కొత్త అవకాశాలతో నిండి ఉంటుంది. సృజనాత్మక పని, రచన, కళ లేదా విద్యారంగంలో ఉన్నవారు గణనీయమైన విజయాన్ని సాధించవచ్చు. అయితే దేనిలోనూ తొందరపడకండి మరియు ఇతరుల వ్యవహారాలలో అనవసరంగా జోక్యం చేసుకోకండి. వ్యాపారవేత్తలు కొత్త ప్రాజెక్టుల నుండి ప్రయోజనం పొందే అవకాశముంది. మీ జీవిత భాగస్వామి మద్దతు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
మీ మాటల్లో సంయమనం పాటించండి మరియు వివాదాలకు దూరంగా ఉండండి. వాతావరణం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. సృజనాత్మక అభిరుచులు ఈరోజు మీకు మనశ్శాంతిని కలిగిస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి బలపడే అవకాశముంది. మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చి ఉంటే అది మీకు తిరిగి వచ్చే అవకాశముంది. మీ మాటలను అదుపులో ఉంచుకోండి, ఎందుకంటే అవి పెద్దలను బాధపెట్టవచ్చు. అర్థం లేని కబుర్లతో సమయాన్ని వృధా చేయడం కంటే ప్రశాంతంగా ఉండటం మంచిది. వివేకవంతమైన పనులే జీవితానికి అర్థాన్ని ఇస్తాయని గుర్తుంచుకోండి. మీరు వారి పట్ల శ్రద్ధ చూపుతున్నారని వారికి అనిపించేలా చేయండి. ఈ రోజు ఒక ప్రత్యేక సందేశంతో పాటు ఆనందాన్ని, ఉత్సాహాన్ని తీసుకువస్తుంది. ఈ రోజు మీరే అందరి దృష్టికి కేంద్రంగా ఉంటారు మరియు విజయం మీ చేరువలోనే ఉంది. మీకు మీకోసం సమయాన్ని ఎలా కేటాయించుకోవాలో తెలుసు. మరియు ఈరోజు మీకు పుష్కలంగా ఖాళీ సమయం లభించే అవకాశముంది. ఈ రోజు మీ ఖాళీ సమయంలో మీరు కొన్ని క్రీడలు ఆడవచ్చు లేదా వ్యాయామశాలకు వెళ్ళవచ్చు. మీరు ప్రయత్నిస్తే మీ జీవిత భాగస్వామితో మీ జీవితంలోనే అత్యుత్తమమైన రోజును గడపవచ్చు. కర్కాటక రాశి నేటి జాతకం. కర్కాటక రాశి వారికి ఈ రోజు సహనం మరియు అవగాహనతో కూడిన రోజు. పనిలో కొన్ని అడ్డంకులు ఎదురవ్వచ్చు, కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. మీరు ఉద్యోగం మారాలని ఆలోచిస్తుంటే ప్రస్తుతానికి మీ పాత కార్యాలయంలోనే ఉండటం మంచిది. మీ పిల్లల నుండి మీకు శుభవార్త అందవచ్చు. ఇది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణాన్ని తీసుకువస్తుంది. విద్యార్థులకు చదువులో మరియు పోటీ పరీక్షలలో మంచి అవకాశాలు లభిస్తాయి. ప్రేమ సంబంధాలలో చిన్న విషయాలపై అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు, కాబట్టి మీ సంభాషణలలో సంయమనం పాటించండి. సంతోషకరమైన జీవితం కోసం మీ మొండి మరియు పట్టుదల వైఖరిని పక్కన పెట్టండి, ఎందుకంటే అది సమయాన్ని వృధా చేస్తుంది. ఆర్థికంగా ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. మీరు ఆర్థిక లాభాలను పొందవచ్చు, కానీ దానిని సాధించడానికి మీరు కష్టపడవలసి ఉంటుంది. మీ బంధువుల ఇంటికి ఒక చిన్న ప్రయాణం మీ ఒత్తిడితో కూడిన రోజుకు సౌకర్యాన్ని మరియు విశ్రాంతిని ఇస్తుంది. ఈ రోజు మీరు శృంగారభరితమైన మూడ్లో ఉంటారు మరియు మీకు పుష్కలమైన అవకాశాలు లభిస్తాయి. మీరు పనిలో ఒక పెద్ద నిర్ణయం తీసుకోవలసి రావచ్చు. సరైన సమయంలో వేగంగా చర్య తీసుకోవడం మిమ్మల్ని ఇతరుల కంటే ముందు ఉంచుతుంది. మీరు మీ సహోద్యోగుల నుండి సహాయకరమైన సలహాలను కూడా పొందవచ్చు. సాయంత్రం చివరికల్లా మీకు దూరప్రాంతం నుండి ఒక శుభవార్త అందవచ్చు. మీ జీవిత భాగస్వామి మీకు నిజంగా ఒక దేవదూత అని మీకు తెలుసా? వారిని గమనించండి, అప్పుడు ఈ విషయానికి మీకే తెలుస్తుంది. సింహరాశి నేటి రాశిఫలాలు. సింహరాశి వారికి ఈ రోజు తీరిక లేకుండా ఉంటుంది. కుటుంబ సహకారంతో చాలా పనులు సమయానికి పూర్తవుతాయి. పని చేసే చోట కొందరు మీ పనికి ఆటంకం కలిగించడానికి ప్రయత్నించవచ్చు, కానీ మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్న వారికి మంచి అవకాశాలు లభించవచ్చు. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశముంది మరియు కొత్త ఆదాయ మార్గాలు కూడా తెరుచుకోవచ్చు. మీ ప్రేమ జీవితంలో సంబంధాలు బలపడతాయి. అలసట లేదా వాతావరణ సంబంధిత సమస్యలు ఇబ్బందులు కలిగించవచ్చు, కాబట్టి మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఈ రోజు మీరు క్రీడలలో పాల్గొనవచ్చు, ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. భూమి లేదా ఆస్తిలో పెట్టుబడి పెట్టడం ఈ రోజు మీకు వినాశకరంగా పరిణమించవచ్చు. వీలైనంత వరకు వీటిపై పెట్టుబడి పెట్టకుండా ఉండండి. మీ పిల్లల పురస్కార ప్రదానోత్సవానికి ఆహ్వానించబడటం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వారు మీ అంచనాలకు అనుగుణంగా ఉంటారు మరియు వారి ద్వారా మీ కలలు నెరవేరడాన్ని మీరు చూస్తారు. ఈ రోజు మీ భాగస్వామి మీ నుండి ఏదైనా కోరవచ్చు,
కానీ మీరు దానిని నెరవేర్చలేకపోవచ్చు. ఇది వారిని బాధపెట్టవచ్చు. సహోద్యోగులు మరియు పై అధికారుల పూర్తి మద్దతుతో కార్యాలయంలో పని వేగం పుంజుకుంటుంది. టీవీ మరియు మొబైల్ ఫోన్లను ఉపయోగించడం తప్పు కానప్పటికీ, వాటి మితిమీరిన వాడకం మీ విలువైన సమయాన్ని హరించివేస్తుంది. మీ జీవిత భాగస్వామి మీకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. కన్యారాశి నేటి జాతకం. కన్యారాశి వారికి ఈ రోజు సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. ఏ పనినైనా ఓపికతో, ప్రణాళికతో పూర్తి చేయడం విజయానికి దారితీస్తుంది. కుటుంబంలో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ఖర్చులను నియంత్రించడం ముఖ్యం, ఎందుకంటే అనవసరమైన ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీస్తాయి. మాట్లాడేటప్పుడు మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. విద్యార్థులు మరియు పరిశోధనలో నిమగ్నమైన వారు కొత్త విజయాలు సాధించవచ్చు. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచుకోండి, ఎందుకంటే మీరు భయం అనే భూతాన్ని ఎదుర్కోవచ్చు. లేకపోతే మీరు నిష్క్రియాత్మకంగా మారి దానికి బలి కావచ్చు. ఖర్చులలో ఊహించని పెరుగుదల మీ మనశ్శాంతికి భంగం కలిగిస్తుంది. ఈ రోజు మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. వాస్తవిక దృక్పథాన్ని అవలంబించండి మరియు మీకు సహాయం అందించేవారి నుండి అద్భుతాలను ఆశించవద్దు. ఊహాజనిత చింతలను పక్కన పెట్టి, మీ భాగస్వామితో శృంగారభరితమైన సమయాన్ని గడపండి. ఈ రోజు అద్భుతమైన పనితీరుకు మరియు ప్రత్యేక కార్యకలాపాలకు అనువైన రోజు. ప్రస్తుత అత్యవసర పరిస్థితి దృష్ట్యా, మీరు మీకోసం కొంత సమయం కేటాయించుకోవాలనుకోవచ్చు. కానీ ఆకస్మికంగా వచ్చిన ఆఫీసు పని మిమ్మల్ని అలా చేయకుండా నిరోధిస్తుంది. ఈ సమయం మీకు వైవాహిక జీవితంలోని పూర్తి ఆనందాన్ని అందిస్తుంది. తులారాశి నేటి జాతకం. తులారాశి వారికి ఈ రోజు విజయాలు మరియు లాభాలతో నిండి ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఒక ప్రణాళిక పూర్తి కావచ్చు మరియు ఒక కొత్త ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభవార్త అందవచ్చు. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి మరియు కొత్త క్లయింట్లు ఏర్పడతారు. మతపరమైన మరియు సామాజిక కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. ప్రతి పరిస్థితిలోనూ మీ జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది. అయితే, మీరు ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ భుజాలపై చాలా బాధ్యతలు ఉన్నాయి, మరియు నిర్ణయాలు తీసుకోవడానికి స్పష్టమైన ఆలోచన చాలా అవసరం. మీ డబ్బు ఎక్కడ ఖర్చు అవుతుందో మీరు గమనిస్తూ ఉండాలి, లేకపోతే భవిష్యత్తులో మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు. కుటుంబ సభ్యులు చాలా విషయాలు కోరవచ్చు. ప్రేమ జ్వరం మిమ్మల్ని ఆవరించడానికి సిద్ధంగా ఉంది. దానిని అనుభవించండి. ఈ రాశికి చెందిన వారు సృజనాత్మక పనులలో నిమగ్నమై ఉంటే, ఈ రోజు వారు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. సృజనాత్మక పని కంటే ఉద్యోగం చేసి ఉంటే బాగుండేదని మీకు అనిపించవచ్చు. మీరు ఈ రోజు షాపింగ్కు వెళితే, ఒక మంచి డ్రెస్ కొనుక్కోవచ్చు. మీ జీవిత భాగస్వామి తేనె కంటే తీయని వారని మీకు అనిపిస్తుంది. వృశ్చిక రాశి నేటి జాతకం. వృత్తిపరంగా వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు వారిపై అధికారుల నుండి మద్దతు లభిస్తుంది మరియు కొత్త బాధ్యతలు కూడా చేపట్టవచ్చు. వ్యాపారవేత్తలకు తమ వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశం లభిస్తుంది. సాయంత్రం వచ్చే ఒక శుభవార్త కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది. మీకు మీ తోబుట్టువుల నుండి మద్దతు లభిస్తుంది మరియు ఏవైనా పాత విభేదాలు ఉంటే అవి పరిష్కరించబడవచ్చు. ఆత్మవిశ్వాసంతో తీసుకున్న నిర్ణయాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ రోజు గతంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలు మానసిక అశాంతికి మరియు వేదనకు కారణమవుతాయి. మీరు ఒంటరిగా ఉన్నట్లు భావిస్తారు మరియు ఏది సరైనదో, ఏది తప్పో తేల్చుకోలేని స్థితిలో ఉంటారు. ఇతరుల నుండి సలహా తీసుకోండి. అప్పు కోసం మీ వద్దకు వచ్చే వారిని పట్టించుకోకపోవడమే మంచిది. మీ అపారమైన శక్తి మరియు ఉత్సాహం సానుకూల ఫలితాలను తెచ్చి,
గృహ ఉద్రిక్తతలను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ రోజు మీరు మీ ప్రియమైన వారిని కలుసుకుంటారు కాబట్టి శృంగారం మీ మనస్సును మరియు హృదయాన్ని ఆక్రమిస్తుంది. పనిలో కొన్ని ఇబ్బందుల తర్వాత పగటిపూట మీరు ఏదైనా సానుకూల అనుభవాన్ని పొందవచ్చు. మీ ప్రియుడు మీకు తగినంత సమయం ఇవ్వడం లేదని మీరు బహిరంగంగా ఫిర్యాదు చేయవచ్చు. మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామికి కొన్ని అద్భుతమైన ఆశీర్వాదాలు అందించే అవకాశముంది. ఇది మీ వైవాహిక జీవితాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ధనుస్సు రాశి నేటి జాతకం. ధనుస్సు రాశివారు ఈరోజు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. వ్యాపారంలో పోటీదారుల కార్యకలాపాలపై ఒక కన్ను వేసి ఉంచండి మరియు ఏవైనా ప్రణాళికలను గోప్యంగా ఉంచండి. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు లేదా మంచి అవకాశాలు లభించవచ్చు. ప్రియమైన వారి నుండి శుభవార్త అందే అవకాశముంది. ప్రేమ సంబంధాలలో కొన్ని నిరాశలు ఎదురుకావచ్చు, కాబట్టి మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. వివాహితులకు వారి అత్తమామల నుండి మద్దతు మరియు ప్రయోజనాలు లభించే అవకాశముంది. శాశ్వత యవ్వనానికి రహస్యం క్రీడలలోనే ఉంది కాబట్టి ఈ రోజు క్రీడలలో పాల్గొనండి. మీరు ఎవరి సహాయం లేకుండానే డబ్బు సంపాదించగలుగుతారు. బంధువులతో మీ సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి ఇది ఒక మంచి రోజు. మీరు అకస్మాత్తుగా గులాబీల సువాసనలో మునిగిపోతారు. ఇది ప్రేమ యొక్క మత్తు. దానిని అనుభూతి చెందండి. మీరు ఒక పెద్ద ప్రాజెక్ట్ లేదా కార్యక్రమంలో పాల్గొంటారు. దానికి మీరు ప్రశంసలు మరియు బహుమతులు అందుకుంటారు. సామాజిక మరియు మతపరమైన సమావేశాలకు ఇది ఒక అద్భుతమైన రోజు. మీరు మరియు మీ జీవిత భాగస్వామి ఇటీవల అంత సంతోషంగా లేకపోతే ఈ రోజు పరిస్థితులు మారవచ్చు. మీరిద్దరూ చాలా సరదాగా గడపబోతున్నారు. మకర రాశి నేటి జాతకం. మకర రాశి వారికి ఈ రోజు కుటుంబంలో సంతోషాన్ని, పనిలో విజయాన్ని అందిస్తుంది. మీ జీవిత భాగస్వామి నుండి లభించే మద్దతు అనేక పనులను సులభతరం చేస్తుంది. వైవాహిక జీవితంలో ప్రేమ, నమ్మకం పెరుగుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతికి అవకాశాలు లభించవచ్చు. వ్యాపారంలో లాభాలు సూచించబడ్డాయి, కానీ ఖర్చులను నియంత్రించడం ముఖ్యం. ఒక చిన్న ప్రయాణం చేసే అవకాశముంది. రోజంతా తీరిక లేకుండా గడపడం వల్ల సాయంత్రానికి మీరు అలసిపోయినట్లు అనిపించవచ్చు. రోజంతా తీరిక లేకుండా గడిపినప్పటికీ మీ ఆరోగ్యం సంపూర్ణంగా ఉంటుంది. మీరు విద్యార్థి అయి విదేశాలలో చదువుకోవాలనుకుంటే ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని ఆందోళనకు గురిచేయవచ్చు. స్నేహితులతో సమయం గడిపేటప్పుడు మీ సొంత ఆసక్తులను నిర్లక్ష్యం చేయవద్దు. వారు మీ అవసరాలను అంతగా పట్టించుకోకపోవచ్చు. మీ భాగస్వామి మీ నుండి కొంచెం ఎక్కువగా ఆశించే అవకాశం ఉన్నందున ఈ రోజు శృంగార సమయాలు కాస్త భిన్నంగా ఉండవచ్చు. పనిలో మీరు మీ పనిలో పురోగతిని చూస్తారు. ఈ రోజు స్నేహితులతో గడపడానికి మరియు మీ అభిరుచులను కొనసాగించడానికి మీకు పుష్కలంగా ఖాళీ సమయం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుండి లభించే ఒక ప్రత్యేక బహుమతి మీ నిరుత్సాహాన్ని పోగొట్టడానికి ఒక గొప్ప మార్గం అవుతుంది. కుంభరాశి నేటి జాతకం. కుంభరాశి వారికి ఈ రోజు మీ వృత్తి మరియు వ్యాపారంలో పురోగతికి అనువైన రోజు. చిరకాలంగా మీరు కోరుకుంటున్న కోరిక నెరవేరవచ్చు. పనిలో సహోద్యోగులతో మంచి సమన్వయం పాటించడం విజయాన్ని అందిస్తుంది. వ్యాపారవేత్తలు, ముఖ్యంగా విదేశాల నుండి లేదా సుదూర ప్రాంతాల నుండి ప్రయోజనాలను పొందే అవకాశముంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది మరియు ఆర్థిక లాభానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. అయితే మీ ఆహారం విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు, ఎందుకంటే కడుపు సంబంధిత సమస్యలు ఇబ్బంది కలిగించవచ్చు. మంచి ఆరోగ్యం కోసం ఎక్కువసేపు నడవండి. మీ వర్తమానాన్ని మెరుగుపరచుకోవడానికి గతంలో మీరు పెట్టుబడిగా పెట్టిన డబ్బు ఈరోజు మీకు ప్రయోజనం చేకూర్చవచ్చు.
పిల్లలు ఇంటి పనులలో మీకు సహాయం చేస్తారు. కొందరికి ఒక కొత్త ప్రేమ బంధం ఉత్సాహాన్ని నింపి మిమ్మల్ని మంచి మానసిక స్థితిలో ఉంచుతుంది. ఈ రోజు మీరు ఒక బృందానికి నాయకత్వం వహించడానికి మరియు మీ లక్ష్యాలను సాధించడానికి కలిసి పనిచేయడానికి బలమైన స్థితిలో ఉంటారు. ఈ రాశి కింద జన్మించిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు. వారు కొన్నిసార్లు ప్రజల మధ్య ఉండటానికి ఇష్టపడతారు, మరికొన్నిసార్లు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఒంటరిగా సమయం గడపడం ఎల్లప్పుడూ సులభం కానప్పటికీ, ఈ రోజు మీరు ఖచ్చితంగా మీ కోసం కొంత సమయాన్ని కేటాయించుకుంటారు. మీరు మరియు మీ జీవిత భాగస్వామి కలిసి మీ వైవాహిక జీవితంలో అద్భుతమైన జ్ఞాపకాలను సృష్టించుకుంటారు. మీన రాశి నేటి జాతకం. ఈ రోజు మీన రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ విషయాలలో కుటుంబ సభ్యునితో అభిప్రాయ భేదం మిమ్మల్ని కొద్దిగా నిరాశకు గురిచేయవచ్చు. ధైర్యం ప్రదర్శించడం మరియు కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడం భవిష్యత్తులో సానుకూల ప్రయోజనాలను అందిస్తుంది. రిస్క్ ఉన్న నిర్ణయాలను తెలివిగా తీసుకోండి, కానీ అవకాశాలకు వెనుకాడకండి. మీ జీవిత భాగస్వామితో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి మరియు మీ సంబంధం మళ్లీ స్నేహపూర్వకంగా మారుతుంది. ఆకస్మిక ఆర్థిక లాభం కలిగే అవకాశముంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది. మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ మీ ఆరోగ్యం బాగుంటుంది. సన్నిహిత మిత్రులు లేదా బంధువులతో వ్యాపారం చేసేవారు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వారు ఆర్థిక నష్టాలను ఎదుర్కోవచ్చు. మీరు అరుదుగా కలిసే వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి మరియు మాట్లాడటానికి ఇది మంచి రోజు. మీ ప్రియమైనవారు తమ భావాలను బహిరంగంగా వ్యక్తపరచలేకపోవచ్చు, ఇది మీకు నిరాశను కలిగిస్తుంది. వ్యాపారవేత్తలకు ఇది మంచి రోజు, ఎందుకంటే వారు ఆకస్మికంగా గణనీయమైన లాభాలను పొందవచ్చు. ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు విచక్షణను ఉపయోగించండి. మీరు అలా చేయకపోతే అనవసరమైన వాదనలు మీ సమయాన్ని పాడుచేయవచ్చు. మీ జీవిత భాగస్వామి నుండి అధిక అంచనాలు పెట్టుకోవడం మీ వైవాహిక జీవితంలో అసంతృప్తికి దారితీయవచ్చు. ఈరోజు వీడియో ఇంతే. సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతిశాస్త్రంపై మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.